అప్పుడు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే పేద ప్రజలకి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? జగన్ సీఎం అయితే మంచి పరిపాలన జరుగుతుంది. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు? జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు జగన్? ఎందుకు రావాలనుకున్నారు జగన్? ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు? చంద్రబాబు ఒకప్పుడు కరువు జగన్ ఇంతవరకు మార్చి వరకు మార్చినాడు మిల్లు వాటర్. దాదాపు 10,000 కుటుంబాలు బాగుపడినాయి. కొంతమంది వేల లక్షల మేరకాయలు గుంటూరులో అమ్ముతున్నారు. దానివల్ల జగనే రావాలని మా కర్నూలు జిల్లా వాళ్ళు కోరుకుంటున్నాం. చాలా మంది చంద్రబాబు వస్తే మంచి జరుగుద్ది అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చినా ఏం పనులు జరగవు. ఆయన చెప్పిన మాట 2 వాగ్దానాలు ఎత్తిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ పత్తులతో వస్తున్నారు కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వాళ్ళందరికీ ఏం అవకాశాలు లేవు ఇక్కడ. వాటి వల్ల వైఎస్ఆర్సీపీకైనా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? వైసీపీ సీట్లు తగ్గే అవకాశాలే లేవు. 75 175 వస్తాయి. గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? ఏమేమి తీసుకున్నారు? కరువు అన్నది, అమ్మ ఒడి అన్నది, అన్ని రకాలు ఉన్నది బెనిఫిట్. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు మీకు నచ్చినాయా? మంచి పనులు చేస్తున్నాడు ఆయన పేద వాళ్ళకి. నాకైతే పని లేదు, నాకైతే పిల్లలు లేరు, పెద్దవాళ్ళు అయిపోయినారు. ఆయన నుంచి లబ్ధి పొందింది అంటే 50,000 కరువు తిన్నాను, కొన్ని లక్షలు తిన్నాను, 20 లక్షలు 30 లక్షలు తిన్నాను. కాలు నిలిచినాడు, పంటలు పండించుకున్నాను, మంచి పంటలు పండుతున్నది. అనుకోకుండా భారీగా మిల్లు ఇంతవరకు తిన్నాడు ఆయన. ఇదే ఒకసారి చంద్రబాబు వచ్చినాడు, మా దగ్గర ఒక మీటింగ్ చెప్పినాడు. అతను ఆయన అందరూ చట్లు వెళ్ళిపోయినాడు. కరువు పరిస్థితి పేదలను ఏం చూసుకోలే పోయినాడు. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా? ఖచ్చితంగా ఓడిపోతాడు, అది లేదు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా ఓడిపోతాడు మంగళగిరిలో. ఎక్కడన్నా పోటీ చేయను, ఆయన ఎక్కడ పోటీ చేసే అవకాశాలు లేవు. 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఆయనపై ఆయన ఈసారి నగ్గుతారంటారు అక్కడ? ఆయనకు లేదు ఛాన్స్, ఎక్కడ గెలిచే అవకాశాలే లేవు వాళ్ళకి. సమస్య ఎవరిస్తే బాగుంటుంది అంటున్నారు. జగన్ వస్తేనే బాగుంటుంది పరిపాలన బీద వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే చేస్తున్నారు పనులు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా? లోకల్ కూడా బాగా పనిచేస్తున్నారు. ముసలి ఇళ్ళ కాడ ఉంటే ఇళ్ళ కాడ పోయి డబ్బులు ఇచ్చేది, వాళ్ళకి ఏమన్నా అవసరాలు తీర్చేది, మంచి పనులు చేస్తున్నారు. షర్మిల గారి గురించి మీరు ఏమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారి గురించి ఇంకా ఈ 5 సంవత్సరాలు ఆగాల్సిందే వాళ్ళు. ఇంకా టైం లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా కొన్నాళ్ళు కొనసాగాల్సిన అవకాశాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు మాత్రం జగన్ ఖచ్చితంగా కొనసాగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అన్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ మాటకి కట్టుబడి రైతులు ఉన్నారు. ఎందుకు జగన్ పాలన నచ్చింది మీకు? ఏం చేశారు మీకు? మాకి స్థలం ఇచ్చినారు. మాకు ఇంట్లో ఏమి లేదు, బాడికి ఇంట్లో ఉన్నాం. మాకు స్థలం వచ్చింది, ఇంకా కట్టించుకుంటున్నాం. పునాది వేసినాము ఒకడే, పైన కట్టుకోలేక ఇంకా చేతిలో లేవు, డబ్బులు లేవు, ఇంకా అట్టి ఉన్నాం. నవరత్న పథకాలు ఏమైనా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారా మీరు? పింఛని నవరత్న పథకాలైన అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వసతి దీవెన కానీ ఏమేమి వచ్చినాయి మీకు? ఏమి లేదు, అదే నెల 50 పొదుపులా వచ్చింది. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉందా? మంచిది. పింఛన్ వస్తుందా మీకు? వచ్చింది. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. ఇంతకు ముందు ఎంత ఉండేది? అప్పుడు 2,000 ఉండే, 200 ఉండే. ఇప్పుడు ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. అప్పుడు 200 చేసినాం. 200కి కొట్లాడి ఎట్లాడి బస్తే అప్పుడు వస్తుంది నాకు. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ సీఎం కింద? ఎవరో సీఎం అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? మాకు జగనే రావాలి. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు? మాకు ఇస్తున్నారు కదా, అప్పుడు 200 ఇస్తుండే. అప్పుడు కొట్లాట అయింది, రాదు అంటే పిచ్చింది మమ్మల్ని. రాదంటే ఎట్లా రాదు? మొగుడు లేడు, కొడుకు లేడు, ఇండ్లు లేవు, ఏమి లేవు అని నేను రాయి తీసుకుని ఇస్తే నాకు అప్పుడు పింఛన్ ఇచ్చినారు. పోదాం ఆటికి పోదాం, మళ్ళీ పోతాను. మాకేటికి ఇచ్చినారు, ఈ లేదు, ఏమేమేమేమి తినలేదు అయిపోయి. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు? ఎవరు సీఎం అయితే ప్రజలకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు? మళ్ళా రూలింగ్ గవర్నమెంట్ రావడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకు రూలింగ్ రావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు? జరిగిన పథకాలు కానీ, మేనిఫెస్టో కానీ ఈ వైఎస్ జగన్ పాలనలో ఉన్నట్ల గత పాలనలు లేవు. మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నారు. వాగ్దానాలన్నీ నెరవేర్చినారంటే నెరవేర్చినారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడింది కదా, ఇప్పుడు కొద్దిగా ముందుకు నవరత్న అని చెప్పేసి చెప్పారు కదా, అవన్నీ ప్రజలకు వెళ్ళినాయి అంటారా? 100% వెళ్ళినాయి సార్. దానివల్ల పేద ప్రజలు లబ్ధి పొందారా? చాలా మంది లబ్ధి పొందారు సార్. మీరు గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? స్థలము,
పింఛన్లు, మా అమ్మగారికి అది 45 ఇయర్స్ మహిళ, అదొకటి. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి? సూపర్గా పనిచేస్తుంది. Please subscribe Dot News.